2024 శ్రీ క్రోధినామ సంవత్సరం జూన్ నెల మాస ఫలితాలని మనం చూద్దాము. అదేవిధంగా ముందుగా మేషరాశి అంటే అశ్విని, భరణి, కృత్తిక, ఒకటవ పాదం, ఈ 9 పాదాల్లో జన్మించిన ఈ 3 నక్షత్ర జాతకులే మనకి మేషరాశి కిందకి వస్తారు. ముఖ్యంగా మేషరాశిలో ఈ యొక్క జూన్ నెల ఎలా ఉంది అనేది తెలుసుకోవడానికి ముందుగా మనం గురువు యొక్క సంచారం, శని యొక్క సంచారం, అలాగే రాహుకేతువుల యొక్క ప్రభావం ఎలా ఉందనేది తెలుసుకొని దాని ప్రకారంగా మనం ముందుకు వెళదాం. ముందుగా చూసినట్టయితే జన్మరాశి నుంచి ద్వితీయంలో గురువు విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. కుటుంబ సౌఖ్యము, అనేక రకాలైనటువంటి ఆదాయం, అలాగే రావాల్సిన డబ్బు సరైన సమయానికి అంటే ఈ నెలలో మీకు చేతికి అందటం అనేది జరుగుతుంది. అదేవిధంగా కుటుంబ వాతావరణంలో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే విహారయాత్రలకు వెళ్ళటం, అలాగే ఆకస్మిక ధనయోగం, మీకు రావాల్సింది లోన్స్ కానీ అవన్నీ కూడా యాక్టివేట్ అవ్వటం, రావాల్సిన బకాయిలు చెల్లించిన వాళ్ళు రావటం, అలాగే మీరు కూడా చెల్లించే స్థాయికి రావటం అనేది జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా చూసినట్టయితే 6వ ఇంట కేతు వల్ల మీ యొక్క పూర్వ జన్మ యొక్క పుణ్యం పాపం ఏదైతే ఉందో యాక్టివేట్లో, దాంట్లో పాపకర్మ మీద యాక్టివేట్ అవుతుందన్నమాట. కాబట్టి మీరు చేసినటువంటి పూర్వ పుణ్యం ఫలితాల వల్ల ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా దానికి సంబంధించిన పరిహార క్రమం, మీ కులదేవతారాధన, ఇష్టదేవతారాధనలో ఏదైనా మొక్కులు కానీ ఉన్నట్లయితే వాటిని చెల్లించుకొని వాటిని క్లియర్ చేసుకోవటం అనేది, అలాగే దాన ధర్మాలను చేయటం వల్ల, పూజా అభిషేకాలు చేయటం వల్ల ఆ ఫలితాలు ఇంకా మంచిగా మారే అవకాశం ఉంటుంది. అదేవిధంగా 11వ ఇంట శని వల్ల విశేషమైనటువంటి ఫలితాలు, ధనయోగం, అలాగే కావాల్సిన పనులు చాలా సంవత్సరాల నుంచి, నెలల నుంచి పెండింగ్ పడిన పనులన్నీ కూడా చక్కటి వర్క్లోకి రావడం అనేది మీరు చూస్తారు. అదేవిధంగా చూసినట్టయితే 12వ ఇంట రాహు వల్ల దాదాపుగా వాహన ప్రమాదాలు కానివ్వండి, అలాగే ఆకస్మికంగా అనారోగ్యం బారిన పడే అవకాశం కానీ ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట. కాబట్టి దీనికి సంబంధించి హనుమత్ ప్రసన్నత అనేది చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయటం వల్ల కూడా శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఈ యొక్క జూన్ నెలలో మీరు మేషరాశి వారు కొన్ని చిన్న పరిహారాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. మిశ్రమ ఫలితాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలాగే మీకు సమాజంలో కూడా పెద్ద గొప్పవారితో పరిచయాలు, వారి ద్వారా మీకు సహాయ సహకారాలు, అలాగే ఆకస్మిక ధనయోగాలు, అలాగే కన్స్ట్రక్షన్స్లో సంబంధించిన దాంట్లో, అలాగే మీ యొక్క గృహయోగం, వాహన యోగానికి సంబంధించిన దాంట్లో కూడా విశేషమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉందన్నమాట. కాబట్టి బంధుమిత్రులతో కూడా ఆనందంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ నెల మీకు చాలా బాగుందని చెప్పుకోవచ్చు.